ఈ భూప్రపంచంలో జరుగుతున్నటువంటి గందరగోళ వ్యవస్థ అంతా కూడా మనకి గందరగోళంగా ఉంటుంది. అసలు ఇదేంది అదేంది. ఇప్పుడు సమాజాన్ని చూసినా, దేశాన్ని చూసినా, రాష్ట్రాన్ని చూసినా, ఇవన్నీ పక్కన పెట్టి సంఘాన్ని చూసినా అంత గందరగోళం గందరగోళం గజిబిజిగా ఉంటుంది. సరే ఇవన్నీ పక్కన పెట్టి మన జీవితాలు చూసినా అంత చిన్న భిన్నంగా, అంత ఏమవుతుందో ఎటుపోతుందో, అసలు దీని ప్రయాణం ఏ విధంగా మారుతుందో అర్థం కాని స్థితిలో ఎవరి జీవితం వాళ్ళకి అయోమయం గందరగోళంలాగా అయిపోయింది. ఎవరి ఫ్యూచర్ వాళ్ళకి అంత శూన్యంలాగా ఉంది, గలిబిలిగా ఉంది. ఇది డైరెక్ట్గా బయటికి చెప్పలేకపోయినా చాలామంది హృదయాల్లో తరచూ కనపడేటువంటి ఫీలింగ్ లేక భావన. మీకు ఎప్పుడు కలగలేదా? ఏందో నా జీవితం ఏందో అని ఎప్పుడు జీవితంలో ఒక్కసారి కూడా అనుకోలేదా? నువ్వు అనుకుంటే చేయొద్దు. నేను అనుకున్నాను, చాలాసార్లు అనుకున్నాను, ఇప్పుడు కూడా అనుకుంటానే ఉన్నాను. అంటే చేయొద్దు. ఇప్పుడు కూడా అనుకుంటానే ఉన్నావా? ఏమనుకుంటున్నా? ఏందో నా జీవితం ఏందో, నా వ్యవహారం ఏందో అంతా అనిపించింది కదా. రైట్. ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే మనం అనుకుంటున్నాం కొన్ని, అవి జరగట్లా. మనం అనుకోవటంలా కొన్ని, అవి జరుగుతున్నాయి. ఊహించని షాకులు తగులుతున్నాయి, ఊహించని మలుపులు తిరుగుతుంది జీవితం. మనం ఏవైతే ఊహించుకున్నామో, ఏవైతే ఆలోచించుకున్నామో, ఏవైతే ఆశలు అనుకున్నామో అవి జరగల. దానికి వ్యతిరేకంగా కొన్ని జరుగుతున్నాయి. జరిగినప్పుడు మరి ఖచ్చితంగా అనుకుంటారు కదా ఎవరైనా, ఏందో నేనేమనుకున్నానో, నేనేం ఆశలు పెట్టుకున్నానో, నా బతుకు ఎటుపోతుందో, ఏమైపోతుందో, నేను అనుకున్నాయి ఒకటే జరగట్లా, అన్నీ నేను అనుకోనియే. సహజంగా 100లో 98% మంది మనుషులలో ఈ ఆలోచన ఉంటుంది. అందుకే ఒక పాట పాడుకున్నా, నాకు కూడా ఆ ఫీలింగ్ కలిగినప్పుడు దేవుని వాక్యం చేత. అనుకున్నవి జరుగవని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నందకు. అనుకున్నవి జరుగవని కలత చెందకు, అనుకోనివి జరిగిందని కలత చెందకు. మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము, మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము. ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము. దేవుని క్రియలన్నీ మన మంచి కోసము. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నవే. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవునికి మహిమ. దేనికోసం జరుగుతున్నాయి? మేలు కోసం. ఎవరికి జరుగుతున్నాయి? దేవుని ప్రేమించే వారికి. దేవుని ప్రేమించేవారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఆయనకి ఇష్టం లేనివి సర్దుకుంటారు, మార్చుకుంటారు, ఆయనకి ఇష్టమైనవి చేయడానికి తప్పిస్తారు. సో భక్తులను ప్రత్యేకంగా దృష్టిస్తున్నాడు. అంటే నిన్ను నన్ను, మన బ్రతుకులన్నిటినీ ఆయన గమనిస్తున్నాడు. తన కోరిక చొప్పున తనకిచ్చవచ్చినట్టు ఆకాశమందున్నవాడు జరిగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తనకిష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. అర్థమవుతుంది అన్నయ్య నా జీవితంలో. అయితే నా ఇష్టాలేం జరగట్లా, ఆయన ఇష్టం వచ్చినట్టు బంతి ఆడుకుంటున్నాడు నా బతుకుని. అర్థమైపోయిందిలే. ప్రార్థన చేసినా పట్టించుకోవట్లా, మొత్తుకున్నా మొరపెట్టిన ఉపవాసాలున్నా పట్టించుకోవట్లా. అసలు నా ఇష్టాలేం పట్టించుకోవట్లా, ఆయన ఇష్టం ఆడుకుంటున్నాడు. చేసేదే ఉందిలే. కరెక్టే అనిపిస్తుందా? ఆల్రెడీ కొన్ని రకాల ఒత్తిడిలో నలుగుతున్న వాళ్ళకి అచ్చం ఇలానే అనిపిస్తుంది. అనిపించినా పర్వాలేదు, కానీ వాస్తవం నిజమే. మన జీవితంలో మన కోరికలు నెరవేరటం కంటే
మనల్ని మనం ప్రేమించుకునే దానికంటే కూడా చాలా అమితంగా ప్రేమించే ఆయన కోరిక నెరవేరటమే ఎంతైనా క్షేమం. ఏమంటారు? నిన్ను నువ్వు బాగా ప్రేమించుకుంటావా, నిన్ను యేసయ్య బాగా ప్రేమిస్తాడా? సరే వదిలే. నీ బిడ్డని ఒకసారి ఆలోచించు. నీ బిడ్డని, పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు చేతులు ఎత్తండి ఇక్కడ. రైట్, అందరికి పిల్లలు ఉన్నారు కదా, రైట్. ఇప్పుడు నీ బిడ్డ విషయంలో నీకు ఎక్కువ ప్రేమ ఉంటుందా, వాడి మీద వాడికి ఎక్కువ ప్రేమ ఉంటుందా? వాడు ప్రేమించుకునే దానికి తక్కువ నువ్వు ప్రేమిస్తావా, ఎక్కువ ప్రేమిస్తావా? పెద్దగా చెప్పండి. కన్ఫామ్గా నువ్వు ఎక్కువే ప్రేమిస్తావు. వాడు ప్రేమించుకుంటాడు, నిజమే. వాడు భద్రంగా ప్రేమించుకుంటాడు. కానీ వాడిని కన్నవాళ్ళు వాడు ప్రేమించుకునే దానికన్నా ఎక్కువ ప్రేమిస్తారు కనుకనే వాడు ఏది పడితే చేయటానికి ఒప్పుకోరు. ఇప్పుడు వాడు ప్రేమించుకుంటాడు. వాడు ప్రేమించుకున్నప్పుడు వాడు నాకు కిక్ కావాలనుకుంటాడు. ఎందుకంటే నాకు మత్తులో బాడీ తోలుతూ ఉంటే భలే మజాగా ఉంటుంది, నాకు కిక్ కావాలనుకుంటాడు. అనుకుని వాడు మందుకెళ్ళాడు అనుకో మధ్యాహ్నానికి. ఇప్పుడు వాడు ప్రేమించుకొని కిక్కు కోసం వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు చూస్తే ఏం చేస్తావు? ఖచ్చితంగా దాన్ని అడ్డగిస్తావు. మనల్ని మనం ప్రేమించుకుంటాం, నిజమే. మన జాగ్రత్త మనం చూసుకుంటాం, నిజమే. ఎంత మాత్రం అంటే మన పిల్లలు తమను తాము కాపాడుకోవడానికి, తమను తాము సుఖపెట్టుకోవటానికి, తమను తాము సంతోషపెట్టుకోవడానికి తిప్పలు పడ్డట్టు మనల్ని మనం అట్లా ఆలోచించుకుంటాం. బిడ్డ విషయంలో వాడి నిర్ణయం కరెక్టా, తల్లిదండ్రుల నిర్ణయం కరెక్టా? పెద్దగా 100%. ఎందుకంటే వాడిని వాళ్ళు కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, ఎంతో ప్రేమించారు. వాడికంటే ముందున్న వాళ్ళు, అన్ని అనుభవాలు తెలిసిన వాళ్ళు, ఏది చేస్తే ఎలా దెబ్బ కొట్టిద్దో, ఏది చేయకూడదో, ఏది చేయాలో అన్ని అనుభవించిన వారు కనుక వాడు ఇంకా అనుభవించలేదు కనుక అన్నీ ముందే చెప్తారు. అదొద్దు, ఇదొద్దు, ఇలా ఉండు, ఇది చెయ్యి, ఇదొద్దు, అది చెయ్యి అని చెప్తారు. వాడికి ఏమో చిర్రెత్తుకొస్తుంటుంది. మా మమ్మీ ఎప్పుడు ఇంతే, నాకు ఇష్టం లేనియే చేయమని చెప్పుద్ది. చదువురా అంటది. ఏం చదువు? విసుగు పుడుతుంది. మంచి మమ్మీ అయితే ఏం చేయాలా? చదవద్దురా అని చెప్పాలి. మంచి మమ్మీ అయితే, ప్రేమ కలిగిన మమ్మీ అయితే, ప్రియమైన మమ్మీ అయితే, నాన్న సెల్ ఫోన్ చూడరా, టీవీ చూడరా, గేమ్స్ ఆడరా అని చెప్పాలి మంచి మమ్మీ అయితే. ఎందుకంటే అందులో నాకు ఎంజాయ్ ఉంది, అందులో నాకు ఆనందం ఉంది. కానీ మమ్మీ చెప్పట్లా. మమ్మీ నాకు ఇష్టం లేని చెప్తుంది. నాకు ఇష్టమైన ఐస్ క్రీములు తినేట్లా మమ్మీ. అసలు ఐస్ క్రీమ్ ఎంత బాగుంటుంది అసలు. వద్దురా నీకు జలుబు చేస్తుంది అని కొట్టబోతుంది. నాకు ఇష్టం లేని అని తెచ్చిపెడుతుంది. ఏదంటే ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఇది తిను, అది దాగాని సాగుకొడుతుంది. నాకేమో అదేమో రకరకాలుగా ఉంటుంది, టేస్ట్ నచ్చలేదు. నాకు నచ్చే ఐస్ క్రీమ్ వద్దంటుంది, నాకు నచ్చనివన్నీ తెచ్చి పెడుతుంది. మీరు చెప్పండి, వాడు కరెక్టా, వాళ్ళ అమ్మ కరెక్టా? పెద్దగా. ఇప్పుడు సేమ్ మనము యేసయ్య ముందు ఇదే పిల్లలం. మనం యేసయ్య ముందు ఇంతే పిల్లలం. యేసయ్య మనకు నాయన, అమ్మ, అయ్య అన్నీ ఆయనే. నువ్వు అనుకుంటావు ఏవేవో, ఆయన అన్ని నువ్వు అనుకున్నవి, నువ్వు ఆశించినవి కాకుండా అన్నీ ఏవేవో తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. అదేంటంటే ఇది నీకు మంచిదిలే కానీ అంటుంటాడు. పిల్లవాడికి అర్థం కాదు. వాడు కొంచెం పెరిగి పెద్దవాడే ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాడు తినాలనుకున్నవన్నీ వాడు తినలేదు, వాళ్ళ అమ్మ ఇప్పించలేదు. వాడికి ఇష్టం కాకపోయినా సరే, కష్టమైనా సరే, తన్నో తిట్టో కొట్టో వాడికి ఏవో మంచి పౌష్టికాహారాలు తినిపించింది, త్రాయించింది. కొద్ది కాలం తర్వాత వాడు మంచిగా పుష్టిగా, ఏ బలహీనత లేకుండా ఆరోగ్యంగా తయారయ్యాడు. హద్దు అదుపు లేకుండా ఏది పడితే అది తిన్నవాడిని వాడు చూశాడు. కొద్ది కాలానికి వాడు రోగిగా మారి వాడి కళ్ళ ముందే క్షీణించిపోతా ఉన్నాడు. అప్పుడు వాడికి వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది. ఎవరికి? వద్దన్నయ్య పెట్టి తినాలనుకుని అడ్డగించిందే వాళ్ళమ్మ. ఆమె గుర్తొచ్చింది. నిజంగా మా మమ్మీ గ్రేట్, వీడిలాగా నేను కూడా అలానే తింటే వామ్మో నేను కూడా ఇలా అయిపోతున్నామో. కానీ మా మమ్మీ నన్ను కంట్రోల్ చేసింది. ఏది హెల్దీయో, ఏది ఆరోగ్యమో ఆ ఫుడ్ నాకు ఇచ్చింది, అందుకే నేను బాగున్నాను. సింపుల్గా పిల్లల మీద పోల్చి చెప్పా.
మన జీవితంలో జరిగేటువంటి పరిస్థితులు దేవునికి అంతే ఉన్నాయి. సమస్తము తనకిచ్చవచ్చినట్టు జరిగించుచున్నాడు. అందులో నీ జీవితం నా జీవితం ఉంటే ఎంత బాగుండు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నీ చిత్తమే జరగాలి తండ్రి. కొంచెం నొప్పి అయినా, బాధ అయినా, వేదన అయినా, ఇబ్బంది అయినా, కొద్దిగా నా గాయమైనా నీ చిత్తమే నాలో జరగాలి. నీ చిత్తమే నాలో సిద్ధించాలి, నా జీవితంలో సిద్ధించాలి. కాకపోతే అర్థం కావట్లేదు దేవా, గలివిలిగా ఉంది దేవా, పిచ్చెక్కుతుంది దేవా, మెంటలు వచ్చి దేవా అనిపిస్తుంది దేవా, అన్నీ ఊహించని మలుపులు తిరుగుతుంది దేవా, కన్ఫ్యూజ్గా ఉంది దేవా. దేవుడు అంటాడు, నీకు అలా ఉంది నీ లైఫ్ విషయం. సమాజాన్ని చూసినా గలిబిలే, సంఘాన్ని చూసినా గలిబిలే, దేశాన్ని చూసినా గలిబిలే, రాష్ట్రాన్ని చూసినా గలిబిలే. ఏం జరుగుతుందో, ఎడిపోతుంది ఈ ప్రపంచం అంటారు ప్రతి ఒక్కళ్ళు. ఎవరన్నా కలిసి ఎడిపోతుంది ఈ ప్రపంచం, ఏమైపోతుంది ఈ ప్రపంచం, ఏమైపోతుంది ఈ దేశం. వినపడలేదా? అక్కడక్కడ అనరా ఈ మాటలు? అనరా? అసలు పెద్ద పెద్ద వ్యాఖ్యాతలు అంటుంటారు. ఏంటి సార్ మీరు అలా అడుగుతున్నారు కానండి, కొన్ని పరిస్థితులు చూస్తుంటే అసలు ఎడిపోతున్నాం మనం, ఏమైపోతుంది ఈ ప్రపంచం అనిపిస్తుంది సార్. ఓ మస్తు సార్లు విన్నా. ఎడిపోతుంది, ఏమైపోతుంది. సంఘాన్ని గురించి కొంతమంది అంటారు, ఈ సంఘం, ఈ గలిబిలి, సిద్ధాంత గందరగోళం, ఈ డినామినేషన్లు ఒకరినొకడు తిట్టుకోవటం, దూషించుకోవటం, దుష్ప్రచారం చేసుకోవటం, విమర్శించుకోవటం, నిందించుకోవటం, ఏంటి ఎటుపోతుంది, ఏమైపోతుంది ఈ సంఘం? అరే టెన్షన్. ప్రపంచం ఎటుపోతుంది, సంఘం ఎటుపోతుంది, అసలు నా బతుకు ఏమైపోతుంది? ఒక్కటే సమాధానం, ఇవన్నీ నీకు అర్థం కాల, నీకు గలిబిలి గందరగోళంగా ఉంది. కానీ సమస్తము నెరిగిన దేవునికి అన్ని క్రమంగానే ఉన్నాయి. ఆయన ఎలా అనుకున్నాడో అలాగే జరుగుతుంది. ఆయన ఏది చేయాలనుకున్నాడో అది చేసి తీరుతాడంతే. ఎందుకంటే ఆయన ముందు అన్ని ఎరిగి అన్ని క్రమపరుచు కొన జాలిన శక్తి గలవాడు గనుకనే ఈ సృష్టి కార్యం జరిగించాడు, ఈ సృష్టి చేశాడు. ఆయన పరిష్కరించలేని సమస్యలు, క్రమపరుచుకోలేని సమస్యలు అంటూ ఏమైనా ఏర్పడే అవకాశం ఉంటే అసలు ఈ సృష్టిని చెయ్యకయే పోవును. అవునా? నిన్ను నన్ను పుట్టింపకయే పోవును. ఇవన్నీ చేశాడు, మనల్నంటూ ఉనికిలోకి తెచ్చాడు, ఇంత జరిగిస్తున్నాడు అంటే అన్నిటినీ తన గుప్పెట్లో పెట్టుకున్న శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. తెలుసా మీకు? అనంత జ్ఞాని అనే ఓ పాట ఉంది. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా జీవిత చుక్కాని, నా హృదయపు అభిమాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఎంత ఇష్టమో నాకు ఈ నాలుగు మాటలు.
ఈ 4 మాటలు ఎంత ఇష్టమో, ఎంత ఇష్టమో. అనంత జ్ఞాని నా దేవుడు. నా జ్ఞానాలకి ఒక పరిమితి ఉంది, కానీ అసలు జ్ఞానము అన్నదానికి కేర్ ఆఫ్ అడ్రస్సే ఆయన. అనంత జ్ఞాని మాత్రమే కాదు, విశ్వానికి యజమానట. ఊహించండి ఒక్కసారి ఆయన్ని. ఒక 5 సెంట్ల స్థలం ఉందనుకో నీకు. ఒక 5 సెంట్ల స్థలం, 5 సెంట్లకు నువ్వు యజమానురాలివి. ఎవడిని పడితే వాడిని ఏది పడితే జైలు ఇస్తావు అందులో. ఏంది నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు? ఈ స్థలం నాది, యజమాని నేను. అవునా? పశువులు ఉన్నాయి, యజమాని నువ్వు. ఎవడు పడితే వాడు వచ్చి ఏది పడితే చేసి ఊరుకుంటావా? యజమాని నేను. అసలు మనది అంటే ఏం పెత్తనమో మన కదా, ఏం సాగింపుడో కాదా? అట్లే ఉండదా? అసలు విశ్వానికే యజమానట ఆయన. నీవు నేను కలిగి ఉన్న దేవుడు నీకు నాకు మాత్రమే యజమాని కాదు, మొత్తం ప్రపంచమంతటికి, విశ్వమంతటికి ఆయన యజమాని, ఓనర్. అందుకే సమస్తమును తనకిచ్చవచ్చినట్టు జరిగించుతున్నాడు. ఆశ్చర్యకరమైన తన ఆలోచన శక్తి, జ్ఞాన మహదైశ్వర్యం చొప్పున సమస్తము జరిగిస్తున్నాడు.